ఇలా నవ్వుతుండాలని రైతు నాకు అదే కావాలి. మన వాళ్ళు ముందు పట్టుకెళ్ళారు, పాలు పిండుకున్నారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు. 80,000కి 90,000కి గేదె ఉండదు. ఇక్కడ ఎవరో అప్పెవరో మీరు వచ్చి 2-3 పూటలు పాలు చూసుకుని మీకు అన్ని విధాలు ఓకే అయినాకనే గేదెలు తీసుకోండి. అన్న ఇప్పుడు దళాలను తీసుకొస్తే పెరుగుతుంది, పెరగదండి. గేదె ధర 10-15,000 పెరిగిపోద్దండి. దీని రేటు వాళ్ళు తీసుకుని వస్తే మన దీని రేటు 1,80,000 2 లక్షలు అయిపోద్ది. 2 లక్షలు చెప్పాలా? ఒకటే చెప్తానండి, నమ్మిరండి, ఒకటి చేసిరండి. అన్న నమస్తే. నమస్తే అన్న. రైతులు ఎక్కడి నుంచి వచ్చారన్న? వీళ్ళు కడప నుంచి వచ్చారన్న. ఓకే, మన దగ్గర వచ్చి గేదెలు తీసుకున్నారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. ఓకే అన్న, మీ అడ్రస్ అది చెప్పండి అన్న. అన్న నమస్తే, మీ పేరేనా? దస్తగిరి గారు. ఎప్పుడు వచ్చారు అనిల్ డైరీ ఫామ్? ఎప్పుడు వచ్చారు? ఓకే, రెండోసారి వచ్చారు. ఓకే, ఎట్లా అనిపించింది అన్న? గేదెలు పాలిస్తున్నాయి? బాగున్నాయి. ఎన్ని తీసుకున్నారన్న? ఇప్పుడు 9 గేదెలు తీసుకున్నారు. ముందు 3 తీసుకున్నారండి, ఇప్పుడు ఓకే 9 తీసుకున్నారు. పాలు చెప్పిన ఇస్తున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చారు. ఓకే, ఎట్లా ఇంటికాడ పాల రేట్ ఎంత ఉందన్న? ఇంటికాడ 55 ఉంది. నడుస్తుంది, మంచిగానే ఉందన్న? పర్లేదు. ఎంత దూరం వస్తా నీ నుంచి? 570. ఓకే, ఇంత దూరం వచ్చారు అనిల్ డైరీ ఫామ్ నమ్మకం మీద వచ్చారు. ఓకే, వాళ్ళు ఇస్తున్నాయి కాబట్టి అన్న అయితే అంత దూరం నుంచి అయితే గేదెలు కొనుగోలు చేస్తారు. ఇలా నవ్వుతుండాలని రైతు నాకు అదే కావాలి. మన వాళ్ళు ముందు పట్టుకెళ్ళారు, పాలు పిండుకున్నారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ తీసుకెళ్తారు, మళ్ళీ మంచిగా పిండుకోండి అన్న. మీరు 10 మందికి చెప్పండి మా గురించి. చెప్పండి అన్న. ఓకే అన్న. ఆయన కూడా కావాలి, గడ్డి పెరగలే. మీ ఇంటి దగ్గర కూడా షెడ్ గిట్లా గడ్డి గిట్లా అంత ఉంది. 55 రూపాయలు లెక్క లీటర్ పోస్తున్నారు. ఓకే, ఇదేనా ఇంకా వేరే ఏం చేస్తారా? ఓన్లీ డైరీ కొత్తగా పెట్టుకున్నారండి. కొత్తగా గుజరాత్ పోయినప్పుడు పాలు ఇచ్చినాయి మరి? ఇచ్చినాయి. కాకపోతే అనిల్ అన్న దగ్గరికి కావాలి వీడియో చూసి వచ్చి ఇక్కడైతే కొనుగోలు చేసి అంత మంచిగానే ఉంది. వీళ్ళు చూసుకునే విధానం అయితే అంతా ఒక రోజు ఉండి అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్తున్నారు. ఒక రోజు ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత ఆ రైతులు అయితే ఇట్లా కంగారు అయితే రావద్దు. నిలబడి ఇబ్బంది లేదు, బాగుంటది, ఇబ్బంది లేదు. కాఫీ వచ్చాడు, ఇబ్బంది లేదు. అలాంటి ఏం చెప్పగలద్దన్న. ప్రతి రైతుకి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారన్న, మనల్ని అడగరు. మనం అన్ని విధాలు చూసాం అనుకో. వాళ్ళకి ఇప్పుడు ముందు ఒకసారి బాగా చూసుకున్నాం, మళ్ళీ వచ్చారు, మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ రండి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఇక్కడైతే గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. ప్రజెంట్ మన ఫామ్ లో ఎన్ని గేదెలు అమ్మకానికి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర 40 గేదెల వరకు ఉన్నాయన్న. ఓకే, రేట్లు వచ్చేసి 1,10,000 నుంచి 1,70,000 వరకు ఉన్నాయి. ఓకే, రోజు మీద 10 నుంచి 16 వరకు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. మా దగ్గర అన్ని విధాలుగా ఈయన్ని ఉన్నాయి, ఏనాల్సి ఉన్నాయి. అన్ని కూడా మీరు 2-3 పూటలు పాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు. నెంబర్ 1 క్వాలిటీలో అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి అన్ని విధాలు. ఓకే, ప్రజెంట్ అయితే గేదెలు చూపిద్దాం. గేదెలు అయితే ఒకసారి చూద్దామండి. ప్రజెంట్ ఎలాంటి గేదెలు ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, ఎన్నో అయితే ఉన్నాయి అనే విషయాలు అయితే కనుక్కుందాం. అన్న దీని గురించి చెప్పరా? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. 2 ఈతలు ఉంది. పాల కెపాసిటీ అందదా? పాలు రోజు మీద 16 లీటర్లు అవుతుందండి. 16 లీటర్లు. అడ్డర్ క్వాలిటీ కూడా దీనికి జెర్సీ ఉన్నట్టు ఉంటుందండి. ఓకే, చూసుకోవచ్చు మనకి అడ్డర్ క్వాలిటీ కూడా. దీనికి ముందు అయితే ఫస్ట్ లాక్టేషన్ మీద 14 ఇచ్చిందండి. ఒక పూట 8, ఒక పూట 7 కింద ఇచ్చింది. ఓకే, ఈ సీజన్ కి ఈ ఈతకు మళ్ళీ పెరగొచ్చండి, పెరిగే అవకాశాలు ఉన్నాయి. అవునండి. ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఎన్ని రోజులు టైం ఉంది అనేది డెలివరీ అవ్వడానికి? 5 రోజులు ఉందంటే 5 రోజులు టైం ఉంది. చూసుకోవచ్చు. ఇంకా 5 డేస్ లో డెలివరీ అయ్యే గేదె ఇది. 16 లీటర్ పాల కెపాసిటీ అని చెప్తున్నారు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. 2 ఈతలు ఉంది. ఇది రోజు మీద 16 లీటర్ల పాలు అవుతుందండి. 16 లీటర్. ఇది ఎన్ని రోజులు ఉందండి టైం? ఇది కూడా 5 డేస్ ఉందండి. ఇది రోజు మీద 16 లీటర్ల పాలు గ్యారెంటీ అవుద్ది. ఓకే, హెవీ క్వాలిటీ అండి అన్ని కూడా. హెవీ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని కూడా మనకైతే 16 లీటర్ల. ఇక్కడ ఎవడే చెప్తున్నానండి, 80,000కి 90,000కి గేదె ఉండదు. ఓకే, ఇక్కడ ఎవరో అప్పెవరో మీరు వచ్చి 2-3 పూటలు పాలు చూసుకుని మీకు అన్ని విధాలు ఓకే అయినాకనే గేదెలు తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎటువంటి మోసం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు అన్ని విధాలు బయలుదేరే ముందు మాకు వీడియో కాల్ చేసుకోండి. షెడ్లో ఉన్న గేదెలు వీడియో చూసుకోండి, అప్పుడే బయలుదేరండి. మాకు ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే ఇక్కడ టాప్ క్వాలిటీలు ఉన్నాయి. మీరు అన్ని విధాలు చూసుకోవచ్చండి. ఇక్కడ మేము ఏ విధమైన మీటింగ్ చేస్తున్నాం, ఏ విధమైన ఫీడింగ్ పెడతాం, ఇవన్నీ కూడా 2-3 రోజులు ఉండి చూసుకుని తీసుకెళ్ళొచ్చండి. వచ్చి ఆడవాడుకో కొనుక్కుని పని లేదు మీకు. అన్ని విధాలుగా చూసుకుని మా షెడ్లో నప్పకపోతే మళ్ళీ వేరే షెడ్లో కూడా తీసుకెళ్ళి చూపించి మా గ్యారెంటీ మీద మీకు ఇవ్వడం జరుగుతుందండి అన్నీ కూడా. ఓకే, అదిగోండి, అది కూడా హెవీ సైజు చూసుకోవచ్చు. ఇంకొక సైజు హైట్ సైజ్ చూసుకోండి. ఇది చూసుకోవచ్చు. అన్న దీని గురించి ఒకసారి చెప్పరా? అది సెకండ్ లాక్టేషన్ అండి. 2 ఈతలు ఉంది. పాల కెపాసిటీ అందదా?
18 లీటర్లు అండి, కానీ 16 లీటర్ల గ్యారంటీ ఇస్తాం. 16 లీటర్ల గ్యారంటీ ఉంది, పాల గ్యారంటీ కూడా ఇస్తాం. ఎన్ని రోజులు టైం ఉందని ఇంకేది? దీనికి 10 days ఉందండి. 10 రోజుల టైం ఉంది. ఇంకా మనకైతే 16 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. హెవీ సైజ్ అండి. సైజు ఇంకొక రొమ్ములు కూడా ప్రతిది కూడా రొమ్మేయడం కూడా చాలా బాగుంటాయి. అవునవును, వాటి మధ్య గ్యాప్ కూడా ఉంది. అవును, చూసుకోవచ్చు. ఇదైతే మనకైతే 16 దాకా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అవునండి, అవునండి. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరు తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది బన్నీ అండి. ఓకే అన్న, దీని గురించి ఒకసారి ఎన్నో అయితే ఉంటుంది అన్నది? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. రెండో అయితే అన్ని కూడా ఎక్కువగా రెండో అయితే ఉంటాయి. రెండో అయితే అండి. రెండో అయితే అవునండి. ఇది కూడా రోజు మీద 14 లీటర్ల పాలు గ్యారంటీ. 14 లీటర్ పాలు గ్యారంటీ. ఎన్ని రోజులు ఉందని ఇది కరెక్ట్? ఇంకా ఇది 1 week ఉంది. 1 week, వారం రోజులు అయితే డెలివరీ అయ్యే గేదె ఇది. చూసుకోవచ్చు. అన్ని గేదెల రేట్ ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం చెప్తున్నాము. అన్న ఎంత పడిద్దని అందా రేట్ దీనికి? దానికి వచ్చేసి మనకి రేట్ వచ్చేసి 1,50,000 పడుతుందండి. 1,50,000. ఓకే, 1,10,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్తున్నారు. 1,10,000 నుంచి 1,70,000, 1,80,000 వరకు ఉన్నాయి. డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అనేది? 14 లీటర్లు గ్యారంటీ. 14 లీటర్లు అయితే గ్యారంటీ అని చెప్తున్నారు. డెలివరీ అయితే చూసుకోవచ్చు. 7 లీటర్ పాలు అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి, మెత్తన కూడా చాలా మంచిది. స్కిన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని కూడా తెలిసిన రైతుకి అయితే ఇవన్నీ కూడా అవగాహన అయితే ఉంటుందండి. అన్న ఇది చూసుకో, సైజ్ బాగుంది. ఇది హెవీ సైజ్ అండి. ఓకే, దీనికైతే 15 రోజులు టైం ఉందండి. 15 రోజులు టైం ఉంది దీనికి. అవునండి. ఓకే, చూసుకోవచ్చు. 15 days అయితే ఇంకా టైం. హెవీ సైజ్ అండి. హెవీ సైజు జాపర్వాడి గేదెలా ఉంటుందండి. హెవీ సైజ్ చాలా బాగుంది. హైట్ సైజ్ బాగుంది. ఇది 16 లీటర్ల పాలు గ్యారెంటీ. 16 లీటర్ల పాలు 1,60,000 పడుతుంది. 1,60,000, 1,60,000 రేట్లు కూడా చెప్పడం జరుగుతుంది. గేదెల రేట్లు కూడా మీరు చూసుకోండి. మీకు నచ్చితే వీడియో కాల్ కూడా చేసి 1,80,000 అలా గేదె నుంచి కొన్న దాన్ని బట్టి రేట్ ఉంటుంది. ఈ సైజ్ ఉన్నాయంటే 1,60,000 నుంచి 1,80,000 దాకా ఉంటాయండి. అన్న ఇప్పుడు దళాలను తీసుకొస్తే పెరుగుతుందా రేట్? పెరగదండి. గేదె ధర 10,000-15,000 పెరిగిపోద్దండి. ఓకే, దీని రేటు వాళ్ళు తీసుకొని వస్తే మన దీని రేటు 1,80,000 చెప్పాలి. 2 లక్షలు అయిపోద్ది. 2 లక్షలు చెప్పాలా? ఓకే, అందుకోసం నేరుగా డైరీ చూసారు కదండి. అన్ని గేదెలు కూడా ఇదే టైపు హెవీ సైజులు. ఒకటే చెప్తానండి, నమ్మరండి, ఒకటి చేసిరండి, మంచి గేదెలు ఇద్దాం. ఇక నప్ప ఇంకో పక్క తీసుకెళ్ళి కూడా చూపిస్తాం. మా గ్యారెంటీ మీద ఇద్దాం. 20 రోజుల వరకు పాలు గ్యారెంటీ. రొమ్ము పోయిన మై వచ్చినా సరే గేదెని మార్చి గేదెని ఇవ్వడం జరుగుతుందండి. మీరు తగిన గేదెని తీసుకున్నారనుకో మాకు ఏమి ఇవ్వద్దు. మీరు తెచ్చిన దాని మీద మంచిది ఉంటే 5,000 పడినా 10,000 పడినా ఇవ్వండి. అదొకటి 20 రోజుల వరకు గ్యారెంటీ అన్నది 20 రోజులు ఉంటుందండి. 20 రోజులు దాటినాక మీకు గేదెని మార్చాలంటే మా వల్ల కాదు. మీరు తర్వాత కామెంట్లు పెట్టుకోండి, మా మీద వీడియో వేసుకోండి, కానీ చెప్పండి అక్కడ మేము ఎలా 20 రోజుల తర్వాత అడిగమైందండి. 20 రోజులు అంటే గేదెది ఈనాక 10 రోజుల్లో తెలిసిపోద్దండి దాని డిఫరెన్స్. మంచిగా ఉందా చెడ్డగా ఉన్నది అన్నది. మనం 4 రోజులు చూడక్కర్లేదండి. 10 రోజుల్లో మనం చూసుకుని తెచ్చుకోవచ్చండి. నేను ఒకటి రైతులందరికీ కూడా చేతులు ఎత్తి మరీ నమస్కారం చెప్తున్నాను. 20 రోజుల్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా తీసుకురండి. 20 రోజులు దాటిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పట్టద్దు. అదొకటి. ట్రావెలింగ్లో దోణ మర్చిపోతే నేనేం చేయలేనండి. ఈయన దాన్ని మేము ఆనవాళ్ళు కడతాం. సేమ్ అది ఇది దింపుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. అదండి రైతులు చెప్పి జాగ్రత్త. పాలు కూడా ఇవ్వదండి, అదే ఇబ్బంది అండి. ఇప్పుడు ఎక్కువ అయ్యే వస్తున్నాయి మాకు. ఓకే, చూసుకోవచ్చు. అది ఈ 2 జాగ్రత్తలు పాటిస్తే మాత్రం రైతులు. ఇది డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయింది అనేది. ఓకే, ఎన్ని పాలు ఇప్పుడు 14 అవుతుందండి. 7 లీటర్ల పాలు. 7 చూసుకోవచ్చు. 7 లీటర్ల పాలు. ఫీమేల్ కాఫ్ అండి దీనిది. ఆడదూడ కూడా ఉంది దీనికి. చూసుకోవచ్చు. మనకైతే 7 లీటర్ల పాలు అయితే అవుతుందని చెప్తున్నారు. ఎన్ని రోజులు అయిందని ఇది డెలివరీ? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. చూసుకోవచ్చు. జున్ను పాలు అయితే అయిపోయినాయి కదా? జున్ను పాలు అయితే అయిపోయినాయి. మామూలు నార్మల్ పాలకి అయితే రావడం జరిగిందని చెప్తున్నారు. చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. 1,10,000 నుంచి రేట్లు ఉన్నాయండి. ఇక్కడైతే 80,000-90,000 గేదెలు లేవు. రైతులు అయితే గమనించుకోండి. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి అయితే మనకి రేటు మాట్లాడుకోవచ్చు. అన్న ఫైనల్గా రైతులకి మన రండి. మంచి గేదెలు 50-40 గేదెలు ఉంటాయి. ఎప్పుడు కూడా 300 సీజన్ లెక్కలేదండి మాకు. మంచి గేదెలు ఇద్దాం, టాప్ క్వాలిటీలు ఇద్దాం. అన్నీ చూసుకొని తీసుకుని ఎదురు. కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని విధాలు చూసుకునే తీసుకుని ఎదురు. కానీ మంచి ఇద్దాం. నెక్స్ట్ మంత్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రేట్లు ఇంకా ఇలాగే నడుస్తుంది. ఒక 5,000 అట్టిట్లో నడుస్తుంది. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.